ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము నుండి 5వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దావీదు దేవుని దగ్గర ఎన్నో ఆశీర్వాదములు పొందుకున్నాడు. జంతువుల దగ్గర నుంచి రక్షించబడ్డాడు. జంతువుల కంటే మరీ భయంకరంగా మరి వేధించిన మనుషుల దగ్గర నుంచి కూడా దేవుడు అద్భుతంగా దావీదుని కాపాడాడు. దావీదు ప్రతి క్షణం కూడా దేవుడిని ఆశ్రయించాడు. ఉదయ సమయంలో ప్రార్థన తనకు ఎంతో సహాయపడింది. ఉదయ ప్రార్థనలో దేవునికి ఆ రోజుకి కావాల్సిన శక్తి కావాలని గోచాడి పొందుకున్నాడు. ఆ రోజు ఏమి చేయాలి, దానికి కావాల్సిన పరిపూర్ణత దేవుని దగ్గర నుంచి వేకువజామునే ప్రార్థన చేసి పొందుకున్నట్లుగా దావీదు దగ్గర నుంచి చూస్తున్నాం. దావీదు ఎదుర్కొన్న ఎన్నో సమస్యల్లో దావీదు అద్భుతంగా కాపాడబడ్డాడు. దావీదు ఏమి పెద్ద లగ్జూరియస్ లైఫ్ కన్నా కూడా ఎక్కువగా తరంబడుతూ శోధనలు లేకపోతే శత్రువుల ద్వారా ఎదుర్కొంటున్న శ్రమలే ఎక్కువ అనుభవించినట్లుగా మనం చూస్తాం. ప్రతి క్షణంలో కూడా దావీదు రక్షించబడ్డాడు. దావీదు ఎలా రక్షించబడ్డాడు అని చెప్తున్నాడంటే, కేడముతో కప్పినట్లుగా నీవు నన్ను దయతో కప్పెదవు. దయతో దావీదుని దేవుడు కప్పాడంట. మరి మార్టిన్ లూథర్ ఒక సందర్భంలో తను ఎదుర్కొంటున్న సవాళ్ళ మధ్యలో ఒక ప్రశ్న ఎదుర్కొన్నాడు. మరి ఇంతమంది నిన్ను ప్రశ్నిస్తున్నారు నువ్వు చేసిన పనులకి, వాళ్ళకి నువ్వు ఎట్లా సమాధానం చేస్తావు, ఎక్కడ నువ్వు దాక్కుంటావు అంటే, ఆకాశం కింద దాక్కున్నానని మార్టిన్ లూథర్ చక్కటి సమాధానం చెప్పాడు. ఆకాశం అంతా ఎట్లాగైతే మనల్ని పూర్తిగా అంత గొప్పగా కాపాడగలుగుతుందో మార్టిన్ లూథర్ గ్రహించగలిగాడు. అదే దావీదు రాస్తున్నాడు, అంత గొప్పగా కేడముగా అన్నప్పుడు చాలా అద్భుతంగా గొప్పగా కాపాడగలిగాడని. దావీదు సందర్భంలో చూశాడు. మన సందర్భంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ నామం ప్రేమిస్తున్నాము, కంపల్సరీ మేము ఉల్లసిస్తాము, సంతోషిస్తాము, ఉత్సాహధ్వని చేస్తాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలి. దేవుడు మరి చేసిన అద్భుతాలను బట్టి మిగతా వాళ్ళందరికీ కూడా మన సంతోషము, మన ఉల్లాసం పంచుకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నిన్ను ఆశ్రయించిన వారు ఉల్లసించి ప్రభా నీ అందు గంతులు వేస్తారు ప్రభా. అటువంటి ఆశీర్వాదం మాకు దయచేయండి. నీ దయతో నీ కేడంతో మమ్మల్ని కప్పుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.